హలో ఎంసీఎస్లో తెలంగాణలో ఊహించినటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానికి బీసీ రిజర్వేషన్ అనేది ఒక కేంద్ర బిందువు అవుతుంది. దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర బిఎన్ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే అండి బిఎన్ గారు. సో రాజకీయాలు కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నాయి తెలంగాణలో. దానికి మళ్ళీ కొంచెం బీసీ అస్త్రం ఒకటి ప్రయోగిస్తున్నారు. ఆర్డినెన్స్ అనేది ఒకటి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఆర్డినెన్స్ వల్ల ఉపయోగం లేదని బీఆర్ఎస్ పార్టీ అంటారు, బీజేపీ వాళ్ళు అంటారు. ఏంటి ఆర్డినెన్స్ వల్ల బీసీ రిజర్వేషన్ వస్తుందంటారా తెలంగాణలో? ఒకటి ఏంటంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత చట్టం యాక్ట్ ప్రకారంగా తీసుకురావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఎవరైనా కోర్టుకు పోతే వేగిపోతుంది అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. కానీ ఈరోజు అందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా బీసీ రిజర్వేషన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. కాకపోతే ఏంటంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టించిండు ఏది బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పి. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు బీసీ గణన ఫస్ట్ టైం కుల గణన చేపించింది భారతదేశంలో 130 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ. సరే అది 56% అని కొంతమంది ఈరోజు సోకాళ్ళు తీర్మాన్ మల్లన్న ఇలాంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. దీన్ని తలగబెట్టాలి, అది పెట్టాలి. ఈరోజు ఏం చేస్తారు, ఎవరైతే ఎగనెస్ట్ మాట్లాడారు వాళ్ళే ఈరోజు మా వల్లనే వచ్చింది బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఓన్ చేసుకోవాలని మీరు చూసారు. కవిత గారు కానీ లేకుంటే మల్లన్న కానీ అందరూ కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీ చేసినట్టు రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసినటువంటి బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఎవరైనా కోర్టుకు పోతే అప్పుడు చూసుకుంటాం. ఫస్ట్ అయితే తీసుకొచ్చిందా లేదా. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా కులగణన చేస్తూ ఉన్నారు. అందరూ ఒప్పుకున్నప్పుడు దేర్ ఈజ్ నో క్వశ్చన్. అడ్వకేట్ సీనియర్ పొలిటీషియన్, ఆర్డినెన్స్ చట్టరూపంలో వచ్చే అవకాశాలు రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు ఏంటంటే షెడ్యూల్ 9లో పోతేనేమో దానికి ఎవరు స్టే ఇయ్యరు కాబట్టి ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఎవరైనా కోర్టుకు పోతే వీగిపోతుంది అనేది కొంతమంది కుట్రలు చేస్తారు కదా. ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి పోతుంది బీసీ రిజర్వేషన్ చేసిందని చెప్పి. గతంలో ఎన్టీ రామారావు తీసుకొచ్చింది అందరికీ తెలుసు. ఫస్ట్ బీసీలకు అధికారం ఇచ్చింది ఎన్టీ రామారావు. ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఒక జీవో ద్వారా ఇంప్లిమెంట్ చేసింది అతను. ఎందుకంటే ఇలాంటి కుళ్ళు రాజకీయాలు లేవు అప్పుడు. ఇప్పుడు మనోడు అనుకుంటేనే మనకే ఏదో అన్నట్టు ఈరోజు రాజకీయాలు అందరూ కూడా పాట పాడతారు. అందరూ బ్రాహ్మణులే కానీ కోడిపిల్ల మానమైందంట ఆ ఏరియాలో. సో అట్లా అందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా కోర్టుకు పోరని మేము అనుకుంటాం. సో ఎన్టీఆర్ గారు ఆర్డినెన్స్ ద్వారానే బీసీ రిజర్వేషన్ 100% జీవో తీసుకొచ్చి ఆయన అందరికీ ఆ రోజు బీసీలకు 20% రిజర్వేషన్ లోకల్ బాడీలో. గత ఎన్టీ రామారావు 83 వచ్చినప్పటికీ 35 సంవత్సరాల్లో ఏకదాటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏనాడు కూడా బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీలో లేదు. ఎవరికి లేదు. మహిళా రిజర్వేషన్ లేదు, బీసీ రిజర్వేషన్ లేదు లోకల్ బాడీలో. ఎవరుంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు అగ్రకులాలు కానీ ఎవరైతే వాళ్ళకు ధనబలం కులబలం కండబలం ఉన్న వాళ్ళే ఆ రోజుల్లో సర్పంచులు. అసలు జెడ్పీటీసీ ఏమిటి అప్పుడు సర్పంచులు, తర్వాత సమితి ప్రెసిడెంట్, తర్వాత ఎమ్మెల్యేలే. దాన్ని 5 అంచెల తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడి చైర్మన్. సో అట్లా రాజ్యాధికారాన్ని అందరికీ కేంద్రీకృతం కాకుండా దాన్ని వికేంద్రీకరణ చేసి అందరికీ రాజ్యాధికారం ఇచ్చింది ఎన్టీ రామారావు. మరి అలాంటప్పుడు ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలి కదా. ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టుకోవాలి కదా బీసీ వాళ్ళు. అందరి పార్టీలో ఉన్న బీసీలకు కానీ అందరికి తెలిసిన చరిత్ర. ఫస్ట్ టైం చరిత్రలో కృష్ణయ్య గారిని అడగండి, ఇంకెవ్వరినని సోకాల్ మేమే బీసీల గురించి పోరాటం చేస్తున్నా ఎవరినని అడగమనండి. ఛాలెంజ్ చేస్తున్నా మీ ముఖంగా నేను. బీసీలకు రాజ్యాధికారం తీసుకొచ్చింది ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు తెలంగాణని భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటివరకు దాన్ని కులగణన చేయలేదు. ఇప్పుడు బీజేపీతో చేస్తామని అంటున్నారు. కానీ బీసీల అస్తిత్వమే పూలే గారి ద్వారా వచ్చింది అంటారు కదా. మరి ఒకటి సుబ్బారావు గారు మీరు మంచి క్వశ్చన్ వేసిండ్రు. పూలే గారు 1827 to 1890లో చనిపోయారు. ఆయన 68 ఏళ్ళు ఆయన జీవితకాలం. ఆయన కొట్లాడింది మహారాష్ట్రలో క్యాస్టిజానికి ఎగనెస్ట్గా కొట్లాడింది ఆయన, బ్రాహ్మణిజానికి ఎగనెస్ట్గా కొట్లాడింది ఆయన. తర్వాత ఎడ్యుకేషన్ గురించి, మహిళలకు ఎడ్యుకేషన్ గురించి ఆయన కొట్లాడి ఫస్ట్ మహిళలకు ఎడ్యుకేషన్ స్కూల్ ఏర్పాటు చేసింది సావిత్రి పూలే ద్వారా. ఆయన స్కూల్ ఓపెన్ చేసింది ఆడవాళ్ళ గురించి. ఆయన బీసీల గురించి ఏనాడు కూడా కొట్లాడలేదు. ఈరోజు ఆయన
ఎప్పుడే కానీ బ్రాహ్మణిజం గురించి కానీ క్యాస్టిజం గురించి కొట్లాడింది తప్ప అన్టచబిలిటీ. అసలు దళిత్ అనేది పదము మరాఠా వర్డ్, అది దళిత్ అంటే బ్రోకెన్, అంటే చాలా పీడించబడినట్టు కులం అని దళిత్ అని చెప్పింది. మరాఠాలో దళిత్ అంటే బ్రోకెన్. దళితుల అన్టచబిలిటీ గురించి పోరాటం చేసిండు. కానీ రాజ్యాధికారం గురించి కొట్లాడలే ఆయన. ఏదైతే సోషల్గా ఉన్నటువంటి ఏదైతే అంటరానితనం కానీ సోషల్ యాక్టివిటీస్ అన్న వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, లేడీస్ చదువుకోవాలి, వీళ్ళకి అన్టచబిలిటీ ఏంది అని దాని మీద కొట్లాడింది తప్ప ఏనాడు రాజ్యాధికారం గురించి ఆయన కొట్లాడలే. కానీ రాజ్యాధికారం ఇచ్చింది, కొట్లాడకుండా తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. సో పూలే గారి పక్కన రామారావు గారిని పెట్టాలి, లేదంటే రామారావు గారే ఉండాలి బీసీలోకి. పూలే గారిని పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, మనం కాదనడం లేదు. కానీ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీలకు రాజ్యాధికారం తీసుకొచ్చింది ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు. ఇది చరిత్ర, ఎవరినన్నా తెలుసుకోమని చెప్పండి, లోకాలు మేధావులకు కానీ ఎవరికైనా కానీ. ఇది నిజం అని చెప్పి మీరు చెప్తున్నారు. 100% బీసీల కోసం మేమే అని చెప్పి కవిత గారు, మళ్ళా ఇంకొక వైపు నేనే బీసీ ప్రతినిధి అని పోటాపోటీగా ఏం జరుగుతుంది? నేనేం చెప్తున్నా అండి, మొన్నటిదాకానో అది చిత్తు కాగితం అది పోసి తలగబెట్టాలన్న వాళ్ళు ఈరోజు మేము చేస్తే పోరాటం చేస్తే వచ్చినామని ఒకరు ఆ విధంగా ఓన్ చేసుకుంటే పబ్లిక్ అన్నీ తెలుసు. ఈరోజు మేనిఫెస్టోలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, దాని ప్రకారంగానే ఈరోజు చేసింది. ఈరోజు రోల్ మోడల్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు ఫస్ట్ భారతదేశంలో కులగణన చేసింది. మరి కవిత గారు ఏంటి బీసీ కోసం, బీసీల అది కుటుంబ కొట్లాటలు ఆమె బయటకు వచ్చి పనిచేస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి కొట్లాట కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు కవిత గారి గురించి. మల్లన్న గారు చెప్పింది కూడా 100% తప్ప. ఆ విధంగా కంచం పోతుందా మంచం పోతుందా అంటే తెలంగాణలో ఎట్లుంటుందండి, ఫ్రెండ్స్ ఉంటామండి, ఒక కంచంలో వండాము, ఒక కంచంలో తిన్నాం, ఒక మంచంలో వండుకున్నాం అంటాం, ఫ్రెండ్స్ అనుకుంటాం. కానీ దాన్నే తీసుకుపోయి నువ్వు ఆడపిల్ల మీద పెట్టి నువ్వు ఒక మా కంచంలో నా మంచంలో అంటే ఎంత పెద్ద గలీజ్ మాట అంటే. మరి దాని తెలంగాణలో ఇంత అంటాం అని చెప్పి దానికి ఒక నిర్వచనం చెప్పండి. చాలా తప్పు. ఏదో వియ్యం అందుకునేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాము. ఒక వియ్యం అనుకున్నానండి. బీసీలు ఉన్నారు, ఈయన మున్నూరు కాపు, ఈయన చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న, ఈయన కూతుర్ని మున్నూరు కాపు కదా, ఒక నాయ బ్రాహ్మణి కొడుకుకి ఈయన కూతుర్ని ఇస్తారా? మంచం పంచుకున్నాడు అంటే పెళ్లిళ్ళు చేసుకుంటారా వీళ్ళు? బీసీ ఉండవచ్చు కానీ కులాలు వేరు కదా. మీరే అంటారు 128 కులాలని. ఏ కులములు ఏ కులానికి ఇస్తున్నారని ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఏ కులములు ఎవరికి ఇయ్యరు, బ్యాక్వర్డ్ క్లాస్. కాకపోతే విత్ ఇన్ ది కులాలనే చేసుకుంటారు కానీ యాదవ్ పోయి గౌడుని చేసుకోరు. గౌడు తీసుకుపోయి ఇంకేమన్నా నాయ బ్రాహ్మణి వడ్డెర కూడా బీసీకే వస్తారు. మరి మున్నూరు కాపులు తీసుకుపోయి వడ్డెర అబ్బాయికో లేకుంటే అమ్మాయిని వీళ్ళు ఏమైనా చేసుకునేది ఉందా? మంచం పంచుకునేది ఉందా? మల్లన్న ఇచ్చే భాష్యం కూడా తప్పే. అది మా తెలంగాణలో అది బ్యాచిలర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ మాట్లాడుకునేది. అదే వేరే వాళ్ళ దగ్గర అయితే గలీజ్ పదం. అది కానీ రాష్ట్రం రాకముందు, రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఉపయోగించినటువంటి పదజాలం, మల్లన్న ఉపయోగిస్తున్న పదజాలం, ఇవన్నీ కూడా తెలంగాణలో ఇది అంతే బై స్లాంగ్ అని అంటారు. చాలా తప్పండి. ఎందుకంటే వీళ్ళే ఏదో సోషల్ మీడియాలో పెట్టుకొని చరిత్రనే తిరగరాయాలంటే అది కాని పని. ఇప్పుడు జెంట్స్ వాడుకునేవి వేరే ఉంటాయి. ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నప్పుడు మంచానికి పొత్తున్నావు అంటే ఏందన్నట్టు? అంటే మంచం పొత్తున్నోళ్ళే నీకు బంధువులా నీకు? అంటే ఏ కులం మంచం పొత్తు లేదు. కంచం పొత్తు ఉండొచ్చు కానీ మంచం పొత్తు ఎవరికి లేదు, ఏ కులపోనికి లేదు. 128 కులాలు ఉండవచ్చు. ఏ మంచం ఎవరు మంచుకుంటారు చూపియండి. ఏదైనా ఉంటే లవ్ మ్యారేజ్ ఉంటుంది, రెడ్డి గౌడుని చేసుకోవచ్చు, గౌడు రెడ్డిని చేసుకోవచ్చు, కమ్మాస్ వెల్మాస్ చేసుకోవచ్చు, అది వేరు. కానీ సెటిల్ మ్యారేజ్ ఏడికెళ్ళి అవుతున్నాయి? ఎవరు మంచం పంచుకుంటున్నారు బీసీలు? నేను అడుగుతా ఉన్నా. అంటే సోయి లేక ఆ మాట అన్నట్టు భావిస్తున్నారా, లేదంటే కావాలని కవిత అండ్ మల్లన్న ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు ఈ మొత్తం బీసీల? ఇవాళ ఎట్లుందండి సుబ్బారావు గారు, ఇది మనిషిని కుక్క గరిచిందంటే అది హిస్టరీ కాదు, అదే మనిషి కుక్కని గరిచిందంటే హిస్టరీ. అదే ఒక టీవీలలో న్యూస్ ఇస్తారు, అట్లా ఏదో ఒకటి అనాలా, మనం మాట్లాడాలా, అందరు కూడా దాని మీదనే మంచిగా మీడియా అందరు నడుస్తుందని చెప్పి ఆ విధంగా బాగా అయింది. కానీ ఇది చాలా తప్పుడు విషయం. దాన్ని తెలంగాణకు పోయడం అనేది ఇంకా దరిద్రం, చాలా దరిద్రం. మాకు తెలియదా? మేము తెలంగాణలో పుట్టలేదా? పక్క తెలంగాణ వాళ్ళం మేము. కాబట్టి మీకు తప్పు చేస్తే తప్పని చెప్పుకోవాలి. ప్రతిదీ ఇప్పుడు తెలంగాణకి ఆపాదిస్తున్నారు కదా, వాళ్ళేమో ఇప్పుడు విచారణకి హాజరవుతూ కేసుల్లో ఇదంతా తెలంగాణకి ఆపాదిస్తున్నారు వాళ్ళు.
ఆయన తెలంగాణ పిత కేసీఆర్ ఆయనకే నోటీసులు ఇస్తారా, తెలంగాణకి ఇచ్చినట్టు తెలంగాణను అవమానించినట్టు అని మరి వాళ్ళు అంటున్నారు. ఒకటండి, తెలంగాణ ప్రతి ఇండివిజువల్ తప్పును తీసుకొచ్చి తెలంగాణకు రుద్దుతా ఉన్నారు. ఈరోజు జై తెలంగాణ అంటే కవిత గారు, ఎవరు పోయి అక్కడ లిక్కర్ దందా చేయమన్నారండి? అది తీసుకొచ్చి ఆమెను ఏమన్నా అంటే తెలంగాణ ఆడబిడ్డని అంటారు. మల్లన్న అన్నది 100% నేను ఖండిస్తున్నాం, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. కానీ ప్రతిదానికి తెలంగాణకు మూడు పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. అది ప్రజలకు కూడా తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, కొంతమంది మంత్రులు అయ్యారు, కొంతమంది చైర్మన్లు అయ్యారు, కార్పొరేషన్లు అయ్యారు. అంతే తప్ప పబ్లిక్ ఏం ఒరిగింది చెప్పండి? అదే నిరుద్యోగం ఉంది. అదే వాళ్ళే అప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇస్తే ఈరోజు మళ్ళీ ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏదన్నా అంటే అది తెలంగాణ సమాజాన్ని అన్నట్టే అనేది వాళ్ళు చెప్తున్నారు కదా. మరి ఎప్పుడైతే టీ అనే పదం తీసేసిండ్రో వాళ్ళకి హక్కు లేదండి. ఫస్టే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయిన నెల రోజులకు 15 రోజులు ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు పక్సు రాజకీయ పార్టీ అన్నారు. మరి రాజకీయ పార్టీ అన్నప్పుడు నీకు తెలంగాణతో నీకేం సంబంధము? కాంగ్రెస్కి ఎంత సంబంధం ఉందో, బీజేపీకి ఎంత సంబంధం ఉందో, ఇంకా వేరే XY పార్టీకి ఎంత సంబంధం ఉందో నీకు కూడా అంతే. నువ్వు ఓన్ చేయడానికి నీకు అధికారమే లేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందో నీకు అసలు పేగుబంధం తెగిపోయింది, నీకు సంబంధమే లేదు. అందరికెంతో నీకెంతో నాకంత అందరికీ అంతే తెలంగాణ. మరి జగదీష్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు కదా. ఇక ఆయన ఏం మాట్లాడుతూ వాళ్ళకి సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఒకసారి ఫ్రస్ట్రేషన్లు ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడో తెలియదు. ఇప్పుడు చూడండి, మహా న్యూస్ అనుకో, XY న్యూస్ అనుకో, లేకుంటే ఇవ్వదని ఎప్పుడైనా పొలిటికల్గా ఎప్పుడైనా ఉంటే నీకు డిఫమేషన్ అయ్యి ఏదైనా మీకు తప్పుగా చూపిస్తే నువ్వు మందలి డిఫమేషన్ చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో మన కాన్స్టిట్యూషన్ ఉంది, దాని ప్రకారం శిక్షలు పడతాయి. ఒక పార్టీని నడిపించుకుంటూ ఒక ఎక్స్ మినిస్టర్ ఉండి ఇదే కాదు 2-3 దాడులు చేస్తామంటే ఇప్పుడు మల్లన్న మీద చేసింది కూడా అదే అనుకోవాలి. ఈరోజు రేపు మీ మీద చేస్తారు, ఇంకా XYZ మీద చేస్తారు. మంచి సంప్రదాయం కాదు కదా. కానీ దాడులు చేస్తామని చెప్తున్నారు, చాలా తప్పు అది. అలాంటప్పుడు ప్రతి దాడులు కూడా వస్తాయి కదా రేపు. సో ఆంధ్ర మీడియా, ఆంధ్ర జర్నలిస్టులు ఇక్కడ విషయం చెబుతున్నారు, వాళ్ళని తరిమేయాలి, వీళ్ళు ఉండటానికి లేదు అని చెప్పి అంటున్నారు కదా. మరి తెలంగాణ సాధించినప్పుడు ఇదే మీడియా ఉంది కదా, అప్పుడు తెలంగాణ మీడియా ఉందా? అప్పుడే కదా కేసీఆర్ ఏబిఎన్ని పొగిడిండు, అందరినీ కూడా పొగిడిండు కదా. మీడియా అధిపతులు ఉండొచ్చు కాక, కానీ ఇక్కడున్న జర్నలిస్టులు అంతా తెలంగాణ బిడ్డలే కదా, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే కదా. ఇప్పుడు ఎవరో అంటారు, ఇప్పుడు కేసీఆర్ బీజాలన్నీ బీహార్లో ఉన్నాయి అంటారు. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఈయన తెలంగాణ అయినప్పుడు ఆంధ్ర బిడ్డలు ఈడ పుట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ వాళ్ళే కదా. ఆయనే అన్నాడు, ఆంధ్ర బిడ్డలకు ఏమన్నా అయితే నా పండితోటి తీస్తా అన్నాడు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ వేరియేషన్స్ అనేది ఇంకా ఉంటాయి అంటారా? ఏ రాష్ట్రంలో అయినా ఇదే కాదు, విడిపోయిన రాష్ట్రాలు బోల్డెన్ని ఉన్నాయి. ఇక్కడ లేదండి, ఊర్లో లేదు, టౌన్లలో లేదు, సిటీలో లేదు, అందరు హాయిగా ఉన్నారు. పొలిటికల్గా ఏ విధంగా మళ్ళీ రావాలా? లాస్ట్ టైమే 2018లో చంద్రబాబు నాయుడు కత్తులు వేసుకొచ్చిండు అన్న వరకు అందరు నమ్మిరు ఫస్ట్ టైం. ఇప్పుడు అదే మూస పద్ధతిలో ఆంధ్ర తెలంగాణ అంటే నమ్మేటోడు లేడు. నేను ఒకటి చెప్తాను, ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఎమ్మెల్యేలు ఇవ్వలేను? జుబ్లీల్స్ ఇచ్చినావు కదా, షేలింగపల్లి ఇచ్చినావు కదా, ఎంతమందికి? ఇప్పుడు యాదగిరిగుట్ట నరసింహస్వామి అప్పుడు ఏమన్నాడు ఉద్యమం అప్పుడు, మా దగ్గర ఇంజనీర్ లేరా, విశ్వేశ్వర లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అన్నాను. మరి ఆనంద్ సాయి ఎవరండి? చిన్నజీయస్వామి ఎవరు? మరి తెలంగాణలో మరి మంత్రాలు తంత్రాలు వచ్చిన బ్రాహ్మణులు లేరా? ఆర్కిటెక్టులు లేరా? అంటే మీరుంటేనేమో ఆంధ్రోళ్ళని తీసుకొచ్చి బిజినెస్లు చేసుకోవచ్చు, వాళ్ళతోటి ఫామ్ హౌస్లో పోవచ్చు, అన్ని చేయొచ్చు. కాంట్రాక్టర్లు మొత్తం ఆంధ్ర వాళ్ళేగా, అందరూ మేఘకృష్ణ అందరూ వాళ్ళే కదా. వాళ్ళ ఉన్నప్పుడేమో అందరూ ఒకటే, బేసీలు లేవు, బేసిజాలు లేవు అన్నాడు. ఇప్పుడు ఓడిపోగానే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ తీసుకొస్తారు. మరి ఎట్లా దీన్ని తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళ మీద ఉంది కదా. మరి మాది కాదండి, తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు. నీకంటే నాకంటే చెట్టు కింద కూర్చున్న ఆడ మాట్లాడుకుంటారు చూడండి, వాళ్ళందరికి తెలుసు. ఈ కొడుకులో ఒకడు ముఖ్యమంత్రి అయ్యిండు, ఒకడు మినిస్టర్ అయ్యిండు, మనకేమో వచ్చింది ఈ కొట్లాటలు మనకెందుకు? ఎవడు మంచిగా మనకు వెల్ఫేర్ ఇస్తే వానికి ఓట్లు వేస్తామన్న పరిస్థితులు ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఉందండి, నువ్వు చెప్పింది నేను చెప్పింది 10 మంది చూస్తారు, వాళ్ళు చూసి ఇది కరెక్ట్ అనుకుంటాడు. ఒకప్పుడు అంటే పత్రికలు ఉండే, చదువు రాక ఓడన నీలాంటోడు నాలాంటోడు చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు అది ఏం లేదు. మీరు ఏ మారుమూల గ్రామానికి పోయినా నువ్వు ఎన్ననే చెప్పు, వానికి కరెక్ట్ ఉంటుంది. నీకు నాకంటే అనాలిసిస్ వాళ్ళ దగ్గర మంచిగా ఉంటుంది. కాబట్టి ఎవరు తెలంగాణ సమాజంలో ఎవరు చెప్పాల్సిన వాళ్ళు, దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ మా తెలంగాణ ప్రజలు. కానీ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అంచనా ఏంటంటే
ప్రజలందరూ మా వైపు చూస్తున్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు పోద్దా అని చెప్పి మేమే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేదని చెప్తున్నారు. ప్రజలు కాదు, వాళ్ళ కార్యకర్తలు ఎదురు చూస్తారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు చూస్తారు, ఓడిపోయిన కార్పొరేటర్లు చూస్తారు, అంతే తప్ప ప్రజలు ఎవరు చూస్తలేరు. వాళ్ళు ఎవరు మంచిగా ఫలాలు ఎవరికి డిస్ట్రిబ్యూషన్ అవుతుందో, ఎవరికి బాగా చేస్తారు, ఎవరి పరిపాలన బాగుందని చూస్తుంది తప్ప ఈరోజు నువ్వేదో చుట్టం కాదు, వేరే వాళ్ళేమో శత్రువులు కాదు, వేరే వాళ్ళు శత్రువులు కాదు, నువ్వేం మిత్రుడు కాదు. కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు. కేసీఆర్ అనుకున్నాడా నేను ఉన్నన్ని రోజులు నేనే అనుకున్నాడు, బండకేసి కొడితే పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ప్రజలు అల్టిమేట్, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా. ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు 2018లో ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చిండు. సరే వాళ్ళు వద్దనుకున్నారు, తీసేసిండ్రు. మళ్ళీ మొన్న ఏమైంది, చేయలేదు చంద్రబాబు నాయుడు మంచిగా. ప్రజల్లో రావాలి తప్ప వీళ్ళు అనుకుంటారు ప్రజలు అనుకుంటారు అనేది ఏం లేదు. అంటే ప్రజాపాలన నడుస్తుంది. వాళ్ళు అనేది ఏంటంటే రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, స్కీములు ఇవ్వట్లేదు, తులం బంగారం అన్నారు, అది ఎటు పోయిందో తెలియదు, ఇవన్నీ చెప్తున్నారు కేటీఆర్. ఇప్పుడు వచ్చి 18 నెలలు 19 నెలలు అయింది. ఆయన కూడా చాలా చెప్పింది కదా, 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉద్యమం చేసిన అంటాడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా నేను తలకాయ నరుకుంటా చేసినావా? అదే పెద్ద మోసం. దళితులను మోసం చేసినావు. 25% ఉన్న దళితులనే మోసం చేసి నువ్వే అయినావు 2 సార్లు. కనీసం పార్టీ ప్రెసిడెంట్ చేయకపోతే, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయకపోతే నువ్వు ఎన్ని అబద్ధాలు అన్నావు. ఇప్పుడు చెప్తే 10 నిమిషాలు పడుతుంది అది. మరి 12% రిజర్వేషన్ అన్నావు, ఎస్టీలకు ఇచ్చినవా? 12% మైనార్టీకి రిజర్వేషన్ అన్నావు, ఇచ్చినవా? ఈ ట్యాంక్ బండ్ నీళ్ళన్నీ తెల్లగా మంచినీళ్ళు 10 పైసలు వేస్తా కనిపించడం చేస్తా అన్నావు. ఆంధ్రలో అంతా మురికి మురికి చేసిన అంటివి. 4 దిక్కుల ఆర్మాన్యాలు కడతా అంటివి. ఎల్బీ నగర్ దిక్కు హాస్పిటల్, కామారి కుక్కటిపల్లి దిక్కు హాస్పిటల్, అల్వాల్ దిక్కు హాస్పిటల్, 4 దిక్కుల 4 ఆర్మాన్య హాస్పిటల్ కట్టినవా? దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తా అంటే ఇచ్చినవా? ఉద్యోగాలు ఇచ్చినవా? ఎన్ని ఉన్నాయండి. అవన్నీ చెప్పారు, అయిపోయింది కాబట్టి ఓడిచ్చారు. అవును, ఇప్పుడు నాకన్నా ఎక్కువ అబద్ధాలు చెప్పాడు రేవంత్ రెడ్డి. అబద్ధం ఏం చెప్పలే. రేవంత్ రెడ్డి అబద్ధాలు కూడా తెలిసిపోయినాయి ప్రజలకి. అందుకని నెక్స్ట్ మేమే బెటర్ అని ఒపీనియన్కి వస్తున్నారా అంటారు. 6 గ్యారంటీలు 5 ఏళ్లలో చేస్తాం. లేట్ నువ్వు చేసిన అప్పులు కట్టలేక వెనక ముందు అవుతుంది, అంతే తప్ప నువ్వు ఆ 8 లక్షలు 7 లక్షలు అప్పు చేయకపోతే ఇప్పటికే ఇంప్లిమెంట్ అయ్యేది. అంతే తప్ప ఇప్పుడు మేజర్ ఏంది, రిజర్వేషన్ కులగణన అన్నాం. మేజర్ అదే కదా, నీకు రాజ్యాధికారం కావాల్సింది. చేస్తున్నాం కదా, ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాను కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఫార్వర్డ్ క్లాసే కదా. మరి బీసీలే కృష్ణయ్య గారి స్టేట్మెంట్ చాలా బాగుంది. ఎందుకంటే ఒక కామన్ కాజ్ గురించి పోరాడుతున్నప్పుడు అన్ని కులాలను తీసుకుపోవాలి. నువ్వు ఓసీ ఎందుకు పోరాటం మళ్ళీ ఎప్పుడు పద్ధతి కాదు అది. కవిత కూడా సపోర్ట్ చేస్తున్నాం. చెప్పారు క్లియర్ గా, అసలు మీ ఓట్లు మాకు వద్దు, మా ఓట్లు మాకు చాలు, అసలు అడగం మీ ఓట్లు అని చెప్పి అన్నాడు. మరి మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో బట్టి తిరిగింది కదా, మొత్తం 4 క్యాండిడేట్ పెట్టి గెలిచిండ్రా? ఏనాడు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే వాళ్ళు అన్ని కులాల ఆధారం ఉంటే గెలుస్తారండి. ఏ కులమోడు ఇప్పుడు మీరు ఒకటి వినండి, బీసీలు ఇంతమంది ఉన్నారు కదా, అందులో బాగుపడేది 5 కులాలు, 5. అవును. మరి మిగతా వాళ్ళకి ఇస్తున్నా మీరు? ఎవరికి ఇస్తున్నా మీరు? ఒక నాయ బ్రాహ్మణుడు ఇంతవరకు ఎమ్మెల్యే కాలే, ఒక ఒడ్డరాయన ఇంతవరకు ఎమ్మెల్యే కాలే, ఒక పిచ్చకుంట్ల ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు. అలాంటి కులాలు చాలా ఉన్నాయి. 150. మరి వాళ్ళు ఏమనుకోవాలి? మరి క్రీమిలు ఎవరు పెట్టాలి? వాళ్ళకు కూడా ఏబిసిడి లాగా పెట్టిండ్రు అనుకో, మీ పరిస్థితి ఏంది? ఏమైనా 5-6 కులాలే మీరు పంచుకుంటారు రాజ్యాధికారం తప్ప వేరే 120 పేరే తప్ప. పేర్లు చెప్పమని ఒక నాయకుడిని తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టి 128 కులాలు అన్నారు కదా, చూడకుండా చెప్పమని చెప్పండి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళకు. వాళ్ళ పేరు మీద రాజ్యాధికారం ఎత్తుకోవడానికి ఈ మల్లన్న లాంటి వాళ్ళు చేసేది. రాజ్యాధికారం తీసుకోండి, 100% అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఎవరిది సొంతం కాదు, రాజరికం కాదు ఇది. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఈరోజు రెడ్డిలు కావాలని లేదు, ఆ పరిస్థితులు అట్లుండి అయ్యిండ్రు. వాళ్ళు లీడర్ క్వాలిటీస్ ఉండాలండి ఎవరికైనా కూడా. ఇప్పుడు కవిత గారు ఇప్పుడు వాళ్ళు 2014 నుంచి 2018 వరకు ఉన్నారు అధికారంలోకి, 23 వరకు. మరి ఆవిడ కూడా బీసీ అన్యాయం జరుగుతుంది బీసీలకి, నేను బీసీలకి న్యాయం చేసేలాగా నేను పోరాడబట్టే 42% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తున్నారు కదా. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ క్యాబినెట్ లేడీ లేదు. లేడీ రిజర్వేషన్ తీసుకొస్తే మోడీ గారు ఏదో తీసుకొస్తే నేను పోరాటం చేస్తే వచ్చిందని అంటది ఆమె. మరి ఎవరు అందరు నవ్వుతున్నారు అవన్నీ చేస్తుంటే. ఈరోజు 28% ఉన్న రిజర్వేషన్ కేసీఆర్ పాలన 18% తీసుకొచ్చింది. 10% ఈబీసీ కిందికి పోయింది. మరి ఇప్పుడు వచ్చి మేము బీసీ గురించి అంటే బీసీలకు తెలియదా? తెలుసు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, చేసుకుంటారు వాళ్ళు.
వాళ్ళు ప్రతి దానికి సెలబ్రేషన్ చేసుకుంటారండి. ప్రతి అటు పోయేది కూడా మాదే అంటారు. ఎందుకంటే ఈ పొలాలన్నీ మాయే ఉన్నాయని చెప్తారు చూడు పటేళ్ళు. సో అట్లా ఉండేవి కానీ మాయే అంటారు అంతే. తర్వాత మెల్లగా అంటారు, ఒకప్పుడు అంటారు. కానీ కల్వకుంట్ల ఫ్యామిలీలో మిగతా అందరికంటే కూడా ఈవిడ ఈ మధ్యకాలంలో అగ్రెసివ్గా ఉండడానికి కారణం ఏం కనిపిస్తుంది మీకు? ఫ్యామిలీ కొట్లాటలు క్లియర్గా తెలుస్తుంది. అక్కడ షర్మిల, ఇక్కడ కవిత గారు అంతే. ఫ్యామిలీ కొట్లాటలు తెలంగాణకు పూస్తున్నారు అంతే తప్ప రాజకీయంలోకి వచ్చి ఇప్పుడు నువ్వు మీ ఫ్యామిలీ ఉంటే మీరు కొట్లాడుకోవాలి. ఈరోజు చూడండి, అన్న, చెల్లె, తండ్రి, బావ, ఇంకో బావ ఎవరన్నా ఖండించిరా దీని గురించి? ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఖండించిండు, మా పిసిసి ప్రెసిడెంట్ ఖండించిండు. ఆ అమ్మాయికి అట్లా అనవద్దు, ఎవరైనా అమ్మాయి ఆ విధంగా మంచం గించమంటే పద్ధతి కాదని చెప్పి అందరు ఖండించారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ఇంతవరకు ఖండించలేదు. అంటే ఏంది, మీకు వాళ్ళకు ఏదో జరుగుతుంది ఫ్యామిలీలు అన్నట్టే కదా. కానీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ జాగృతికి సంబంధం లేదని అంటున్నారుగా కవిత గారు. సంబంధం లేదే టికెట్ ఇచ్చిందా, ఎమ్మెల్సీ ఇచ్చిందా? మరి నాలాంటి వానికి ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్సీ ఇచ్చారు కదా ఎంపీ ఓడిపోగానే. మరి జాగృతి అని నీకేం సంబంధం లేదు ఎందుకు ఇచ్చారు అంటున్నా. 100% కేసీఆర్ కూతురు, ముద్దుల కూతురు. ఎవరికైనా ఉంటుందండి తండ్రి అన్నప్పుడు. చెప్పారు ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అంతే కదా. మరి నీకు సంబంధం లేదంటే అయితే రాజకీయాల గురించి దూరం పెడుతురామని అంతే తప్ప పొలిటికల్గా పవర్ అనుకోండి, ప్రాపర్టీస్ అనుకోండి, అక్కడ షర్మిల ఎట్లనో ఇక్కడ ఈమె ఇంకా బయటపడతాయి ఇంకా కొన్ని రాబోయే రోజుల్లో. ఆమె ఇప్పుడు తండ్రి బిడ్డ అంటే ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అండి. లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది? అంటే దెర్ ఇస్ అ డిస్టెన్స్. అది బయట పెట్టాలంటే తండ్రి అన్న పెట్టాలి, కూతురు అన్న పెట్టాలి. ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ పార్టీ స్ప్లిట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మీకు? ఇంకా స్ప్లిట్ అయితే ఆయన ఉన్నంత కాలం ఏం కాదు నాకు తెలిసినంత వరకు. ఇదే బీఆర్ఎస్ కూడా అటు ఇటు నడుస్తుంటుంది వాళ్ళకు. పవర్ పంచాయతీ, ప్రాపర్టీ పంచాయతీ తప్ప తెలంగాణకు సంబంధమే లేదు దాని గురించి. కానీ ఈ మధ్యకాలంలో కవిత గారితో పాటు ఇంకొక 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఆవిడకేమో క్యాబినెట్ పోస్ట్ ఇస్తారని చెప్పి అన్నారు కదా. మేము కూడా మీడియాలో చూసినాము. ఉండొచ్చు. అప్రోచ్ అయిందా మీతోటి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ తోటి? హై లెవెల్ ఏమైందో కానీ మనకు తెలియదు, కానీ పేపర్లలో అయితే వచ్చింది. దేర్ ఈజ్ 100% దేర్ ఈజ్ ఎ ల్యాకునా బిట్వీన్ ఫ్యామిలీ. మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి, కొట్లాటలు అయితే ఉన్నాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆమె తీయవచ్చు. దాంట్లో ఏమి వాళ్ళే పంపించవచ్చు. టీఆర్ఎస్ వాళ్ళ నువ్వు వెళ్ళిపో, ఎట్లాగో మళ్ళీ గవర్నమెంట్కి రాము, కేసులు ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో, తర్వాత మేము వస్తామని కావచ్చు రాబోయే రోజుల్లో. వాళ్ళే పంపించవచ్చు అంటారా? ఉండొచ్చు, రాజకీయం ఏదైనా పాసిబులే కదా. ఇప్పుడు కవిత గారు పొలిటికల్ స్టైల్ ఎలా ఉందంటే దాడులు చేస్తూ ఉన్నాను. అంతకుముందు ధర్మపురి అరవింద్ గారి సంబంధించి ఏదో ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. నిన్న మల్లాన్ గారి ఇంటి మీద దాడి చేశారు. ఇలాంటి దాడులు చేసుకుంటూ పోతే తెలంగాణలో ఇండస్ట్రియలిస్టులు వస్తారా? ఒకటండి, ఎప్పుడైనా కానీ ఫ్రస్ట్రేషన్లు ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఉన్నప్పుడే టెర్రరిజం పెరుగుతుంది. లూజ్గా ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, పబ్లిక్లో ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎప్పుడైతే పరిపాలన స్ట్రిక్ట్గా కరెక్ట్గా నడుస్తుంటుందో ఇవన్నీ వస్తుంటాయి. వాళ్ళకి స్పేస్ లేకుండా పోయింది. ఏం మాట్లాడితే కూడా పబ్లిక్ రెస్పాన్స్ వస్తలేదు. ఇలాంటి చిల్లర దందాలు చేస్తే అనుకుంటారు, కానీ రాబోయే రోజు చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయి. ఏముంటాయి? ఇప్పుడు వరుసగా ఈ 4 రోజులు ఈ 10-15 రోజుల నుంచే మహానిర్దేశం మీద దాడి చేశారు. తర్వాత సరే రాధాకృష్ణ గారి మీద ఏదో దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, ఏదో అది కాలేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మల్లన్న ఇంటి మీదకి వెళ్ళారు. మరి ఇలా దాడులు చేసుకుంటూ మళ్ళీ దాడులు చేస్తామని చెప్తున్నారు కదా, వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడే కదా బుక్ అయింది, దాని యాక్షన్ ఉంటుంది, లీగల్ యాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇద్దరి మీద కౌంటర్ కేసులు పడ్డాయి. అటెంప్ట్ మర్డర్ మీద పెట్టిండ్రు, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కింద బుక్ అయింది. తర్వాత హార్మ్ఫుల్ ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా 25-27 కింద కూడా బుక్ అయింది. మల్లన్న మీద ఫైర్ ఓపెన్ చేసిరు కదా. కాబట్టి ఇద్దరి మీద కౌంటర్ కేసులు ఉన్నాయి. ఇవాళ కాకపోతే రేపు లోపల పోవాల్సి వస్తుంది. వాళ్ళిద్దరు కోర్టు పోవాల్సిన 100% ఉంటుంది. ఈ దాడులు అనేది చేతగాని వాళ్ళు చేసే పనులే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. సో నాకు తెలిసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపూర్ణానంద స్వామి, కత్తి మహేష్ వీళ్ళిద్దరి మధ్య వాద ప్రతివాదనలు జరిగినప్పుడు ఇద్దరిని బహిష్కరించారు. అవును. మరి ఇప్పుడు ఇలాంటి బహిష్కరణ ఏమన్నా ఉంటుందా? ఇలాంటి 1-2 ఇన్సిడెంట్ అంటే పీడీ యాక్ట్ కింద బయట పంపిస్తారు, పీడీ యాక్ట్ కింద పెట్టేస్తారు. ఈ విధంగా చేస్తుంటే సిటీ బహిష్కరణ, రాష్ట్ర బహిష్కరణ ఏదో ఒకటి ఉంటుంది. 1-2 సార్లు ఉండదు కదా బహిష్కరణ చేయాలంటే. దానికో సిస్టమ్ ఉంటుంది, చట్టం ఉంటుంది.
పీడీ యాక్ట్ ఎవరి మీద పెడతారు? కంటిన్యూగా 2-3 సార్లు సేమ్ యాక్ట్ చేసిరు అనుకోండి, ఇప్పుడు 2 అయినాయి, ఇంకొకటి అయింది అనుకో, పీడీ యాక్ట్ ఓపెన్ చేసి ఎవరైతే హ్యాబిచువల్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటో దేశ బహిష్కరణ చేస్తారు, రాష్ట్ర బహిష్కరణ చేస్తారు కనీసం. మరి జగదీష్ రెడ్డి గారు పదే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిటీలో ఉన్న కొంతమంది రౌడీ షీటర్ని తడిపారు చేసిండు చంద్రబాబు నాయుడు సిటీలో ఉండకుండా. కాబట్టి 3 సార్లు మినిమం చేయాల్సి వస్తుంది. కాబట్టి 2 అయింది, ఇంకొకటి వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరు చేయాలన్నా మా ముఖ్యమంత్రికి అనే తెలుసు, ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు జైలు యాత్ర చేయాల్సి వస్తుంది వీళ్ళంతా. అంతేనా? 100%. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్లు ఇస్తున్నారు కదా, మేము దాడులు చేస్తాం మీడియా హౌసెస్ మీద, అది క్రైమ్ కింద రాదా? 100% వస్తుంది. థ్రెటన్ కిందకి వస్తుంది కదా, అబైట్మెంట్ కిందకి వస్తుంది, 100% వస్తుంది. ఎక్స్ మినిస్టర్ అండి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి అలాంటివి చేయకూడదు కదా ప్రజాస్వామ్యంలో. ఒక మంత్రిగా చేసినావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు, రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన వాళ్ళే దాడులు చేస్తాం, ఇంకా 2-3 జరుగుతున్నాయి అంటే ఏంది? థ్రెటన్ చేస్తున్నట్టే కదా గవర్నమెంట్ని. నువ్వు డైరెక్ట్ థ్రెటన్ చేస్తున్నావు. 1-2 సార్లు చూస్తారు, తర్వాత కేసు బుక్ అయితే లోపల ఇస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అనేటువంటి ఒక ఒపీనియన్ వాళ్ళలో ఉందని అనుకుంటే ఆ ఫీలింగ్లే ఉండమని చెప్పండి వాళ్ళందరినీ, బీఆర్ఎస్ వాళ్ళందరినీ. ఎందుకంటే అన్ని ఎలక్ట్రిసిటీ పీపీఎల్ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది, కాళేశ్వరం మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది, ఈ రేస్ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది, ఫామ్ హౌస్ల మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అన్ని ఎంక్వైరీలు అయిన తర్వాత ఎట్ ఏ టైం జైలు యాత్ర ఉంటుంది వీళ్ళకి. ఏం కదా, అంతా చిల్లరగాడి చేసే పని అంటున్నారు కదా కేటీఆర్. అట్లనే ఉంటుంది. ఇప్పుడు లోపల రౌడీ గారిని రౌడీ అంటే ఒప్పుకుంటాడు, దొంగతనం చేసిన దొంగ అని ఒప్పుకుంటాడు. రేపు లోపల పోయిన తర్వాత ఈ వంశీది ఏమైందండి ఆంధ్రప్రదేశ్లో, ఎట్లయినా చూసింది కదా, నేనే తోపుని నేనే దార్కారని. ఒకసారి లోపల పోతే తెలుస్తుంది వీళ్ళందరికీ ఆయన ఏం చేస్తాడు, చిల్లరగాడు ఓలగాడు అంటారు కదా, రేపు తెలుస్తుంది. లొట్ట పీస్ కేసులు ఇవన్నీ రేపు లోపలికి పోతే అప్పుడు తెలుస్తుంది. పీక్తారు. ఎందుకంటే వాళ్ళలాగా ఇప్పుడు అంటే ఇది కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది అని చెప్పడానికి మాటలు వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ముఖ్యమంత్రి గారు యంగ్స్టర్, 55 ఏళ్ళు 56 ఏళ్ళు ఉంటాడు. యంగ్స్టర్ని రెచ్చగొడితే ఏదన్నా ఇల్లీగల్ పని అంటే పర్సనల్గా తీసుకొని చేద్దామని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయనకు మెచ్యూరిటీ ఉంది, ఆయన ముందుంది ప్రజాఫలాలని అందరికీ అందియాలి, 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేయాలి, మనం ఇండస్ట్రీని తీసుకురావాలి, డెవలప్మెంట్ పెట్టాలి. ఈ చిల్లరగానే మాటలు పట్టుకొని ఒక ముఖ్యమంత్రి టెంప్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి ప్లేస్ అవుతుంది. మరి ముఖ్యమంత్రి గారిని అంటుంటే ఏమి చేయలేనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు సాధారణ పౌరులకి అభద్రతా భావం కలగదా? ఇప్పుడు ముఖ్యమంత్రిని ఏదో మాట అన్నారని వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాయి ఆయన. రేపు రాబోయే రోజుల్లో ఈ కమిషన్స్ అన్ని ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, ఎపిసోడ్ లాగా, ధారావాహిక లాగా వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ ఎమ్మెల్యేలు ఎక్కడ పోతున్నారు అనేది తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఆపుకోవడానికే చాలా టైం పడుతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోరు. చట్టపరంగా ఏం చేయాలో 100% చేసి తీరుతాడు. మేము గవర్నమెంట్కి వచ్చింది అందుకు కదా, వీళ్ళు చేసిన ఈ కరప్షన్ ఇవన్నీ బయట పెడతామంటేనే కదా మాకు ఓట్లేసింది. కానీ మీరు ఎందుకు వదిలిపెడతాం? కానీ మీరు అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరికి ఆల్రెడీ వాళ్ళు టచ్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీ. అందుకని రేవంత్ రెడ్డి గారిని తీసేసిన ఆశ్చర్యపోవసలేదు ముఖ్యమంత్రి నుంచి అని చెప్పి ఇంకొక వర్షన్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకుంటే రేవంత్ రెడ్డి కాదు, చట్టం ఉంది, చట్ట ప్రకారంగా అరెస్ట్ అవుతారు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ముఖ్యమంత్రి అరెస్ట్ చేయరు కదా. 100% అవుతారు. రేపు ఆయన ఉన్నా వేరున్నా ఎవరున్నా కూడా 5 ఏళ్ళ వరకు రేవంత్ రెడ్డికి ఎవరు కదిలియలేడు, ఇది పక్కా రాసి పెట్టుకోండి. కాబట్టి 5 ఏళ్ళ రూపాయలు ఇంకా 1-2 months అయితే అన్ని కమిషన్స్ అన్ని, ఇప్పుడు కాళేశ్వరం దాదాపు ఎండింగ్కి వచ్చేసింది, ఈ రేస్ అయితే చాలా వరకు అయిపోయింది, ప్రభాకర్ రావు నడుస్తుంది. కాబట్టి August 5th వరకు ఏదో ఉన్నట్టుంది ఆయనకు స్టే. సుప్రీంకోర్టుకు పోయినారు స్టే వేకేట్ చేయడానికి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటేసారి వస్తాయి, ఒకదాని తర్వాత ఒకదాని మీద బెయిల్ వస్తే ఇంకొకటి వస్తుంది. సార్ ఎలక్షన్ వరకు లోపలనే ఉండాలి. కానీ ఎక్కువ మందికి నమ్మకం లేదు మీరు అరెస్ట్ చేస్తారని, మీ గవర్నమెంట్ అరెస్ట్ చేయగలదు, అంత ధైర్యం చేయగలదు అనే దాని మీద సుబ్బారావు గారు ఆ మాటలనే ఉంది, రెచ్చగొడుతున్నారు. ఒక గవర్నమెంట్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రెచ్చిపోయి పనిచేయరు ఎప్పుడే. కానీ చట్ట ప్రకారంగా ఈరోజు విజయ్ కుమార్ డీసీపీ కానీ ఏసీపీ లెవెల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావుని చేస్తూ ఉన్నారు. ఇన్నిసార్లు చెప్పినా కూడా ఏ విధంగా అవుతుందో తెలుసుగా, నా దగ్గర ఫోన్ లేదు తీసుకుపోయినరు, చిన్నపిల్లలాగా చెప్తున్నారు. ఎప్పుడే కానీ ఇంటెలిజెన్స్ డైరెక్ట్ రిపోర్ట్ ది సీఎం. నువ్వు ఎక్కడన్నా చూసుకొని డీజీపీకి చేయరు, వాళ్ళు డైరెక్ట్ సీఎంకే చేస్తారు.
నేను ఆయన డీజీపీకి చేస్తారు కదా, నేను సీఎం కిందకి చేస్తారని ప్రాక్టీసెస్ ఉంటాయి కొన్ని. పొద్దుగాల ఎన్టీ రామారావు ఉన్నప్పుడు విజయరామారావు గారు చెప్పేవాళ్ళు, ఇంటెలిజెన్స్ డీజీ ఉన్నప్పుడు ఉదయం 4 o'clock ఏం జరుగుతుందో పోయి చెప్పేవాళ్ళు డైరెక్ట్. డీజీపీకి తర్వాతే చెప్తారు కదా. కానీ మీ గవర్నమెంట్లో జరుగుతున్న విచారణ డిఫరెంట్ అంటున్నారు కదా. కేటీఆర్ చెప్తున్నాడు కదా, నేనే పోయి వాళ్ళని నేనే ఇంట్రాగేషన్ చేసిన, వాళ్ళు కాదు అడిగింది, నేనే అడిగాను వాళ్ళని అని చెప్పి. అట్లనే ఉంటుంది. జగన్ కూడా అట్లనే చెప్పిండు. జగన్ కూడా అప్పుడు లోపల పిలుస్తుంటే జేడి లక్ష్మీనారాయణ చేస్తుంటే నేనే అది చెప్పిన అన్నాడు. తర్వాత 4 సార్లు 5 సార్లు తీసుకుపోయి లోపల వేసిన 16 నెలలు లోపల ఉన్నాడు. కాబట్టి వీళ్ళు సేమ్ కదా క్లాస్, సేమ్ క్లాస్ అట్లనే అంటారు, నేనే నేర్పించిన. వీళ్ళు కింద పడ్డది అంటారు, మీద పడ్డది అంటారు. అదే కదా వాళ్ళ టాలెంట్. కాబట్టి రేపు తెలుస్తుంది రేవంత్ రెడ్డి దెబ్బ ఏందో. అబ్బా అనాలే రేవంత్ రెడ్డి దెబ్బేస్తే. ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఒకే రాగా దాడులు, అక్కడ దాడులు చేస్తున్నారు, ఇక్కడ ప్రొవోక్ చేస్తున్నారు, అక్కడ గవర్నమెంట్ని ఇక్కడ ప్రొవోక్ చేస్తున్నట్టు, ఇద్దరు ఒకే లెంత్లో వేవ్ లెంత్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా కదా, అక్కడ కూడా ఆయన పదవి పోయిందని ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మనం ఎట్లా ఓడిపోయినా ఒక రేవంత్ రెడ్డి ఒక రైతు బిడ్డ రేవంత్ రెడ్డి ఎప్పుడు మినిస్టర్ చేయలేదు, నన్ను ఓడగొట్టడం అనేది ఆయనకు డైజెస్ట్ అయితే లేదు పార్టీకి ఈ రోజుకి. ఇది వాస్తవం, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 6 నెలల ముందు డిపాజిట్ రాలేదండి మాకు, 6 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యిండు, అది డైజెస్ట్ అయితే లేదు వాళ్ళకు. మెయిన్గా అసెంబ్లీ సెక్రటరేట్ కట్టింది దేని గురించి? కొడుకుని కూర్చోబెట్టడానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చున్న వరకు ఎవరికైనా ఉంటుంది కదా లోపల, అది డైజెస్ట్ అయితే లేదు వాళ్ళకు. దాంట్లో తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, అవలగాడు అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ రీసెంట్గా ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ జర్నలిస్టులు, తర్వాత వివిధ రంగాల్లో సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఆ రౌండ్ టేబుల్లో మళ్ళీ ఆంధ్ర తెలంగాణని ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళ మీద ఆంధ్ర వాళ్ళు వచ్చి పరిపాలన చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి నిన్నగా మొన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. అవును చూసినా నేను. సిద్ధారెడ్డి, నీలం సిద్ధారెడ్డి. నేను ఒక్కటే ఆయననే అడగదలుచుకున్నా, ఒక ప్రొఫెసర్ లెక్చరర్గా, ఈజ్ ఫ్రమ్ సిద్దిపేట్. ఎంత మెదగిదంతా తెలంగాణ వాదం ఎక్కువ ఉండే కదా. ఇప్పటికీ వాళ్ళంతా వాళ్ళే తెలుగు అకాడమీ, తెలంగాణ అకాడమీ చైర్మన్, ఫస్ట్ చైర్మన్. ఆయన ఏమంటాడంటే బతుకమ్మ తీసినందుకు ఉద్యమం రావాల్సిందేనంట. ఆయన మాట్లాడతాడు, ఒక మేధావి ఉండి ఏదో అక్కడ మాధవన్న ఏదో పాత ఫోటో ఏదో భారతదేశంలో ఏదో మేమంటో ఎవరికి లోకేష్ గారికి ఇచ్చినట్టుంది. ఎవడన్నా ప్రింట్ చేయమంటే భారతదేశం అంటే అది పాతది ఉండి ఉంటుంది ప్రింటింగ్ లా ఇచ్చిన. దానికి తెలంగాణలో కుట్ర జరుగుతుందంట, తెలంగాణ ఆంధ్ర కలుస్తుంది. వాహా ఏం మేధావులండి వీళ్ళంతా, చాలా పెద్ద మేధావులు. ఆ రోజు తెలంగాణ గవర్నమెంట్లో నువ్వు చైర్మన్ ఉన్నావు, చైర్మన్ ఉన్నప్పుడు ఎన్నో జరిగినాయి కదా. ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఆంధ్ర ఇంజనీర్లకు పదవులు ఇచ్చారు, కాంట్రాక్ట్లు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? అప్పుడు నువ్వు అకాడమీ చైర్మన్ తెలంగాణ దానికి. సో అప్పుడు నీకు తెలంగాణ కలిపినట్టు ఈయన బేసిన్లో బేసిజార్లు ఏమన్నాడు కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినప్పుడు తెలంగాణను ఎందుకు తీసేసినప్పుడు ఎందుకు అడగలేదు? వీళ్ళంతా తబేత్ బనాయించుకున్న వీళ్ళంతా మేధావులని. ఏదైనా ఉంటే కన్స్ట్రక్టివ్ విమర్శ చేయాలి ఎవరైనా సరే, మేధావులు అన్న సోకాళ్ళు. వాళ్ళు 4 పెట్టుకొని వాళ్ళ దఫాదారులను పెట్టుకొని మీటింగ్ పెడితే కాదు కదా. ఆ రోజు నువ్వు టీఆర్ఎస్ ఎందుకు తీసేస్తున్నావు, తెలంగాణ గురించి పుట్టిన పార్టీ అని ఎందుకు కొట్లాడలేదు? ఈరోజు ఒక బతుకమ్మని తీయగానే తెలంగాణ కలిపేస్తున్నారు, విగ్రహాన్ని కూడా మార్చారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చేశారు అని అన్నాడు. మార్చేయలేదు, ఎప్పుడు కూడా అఫీషియల్గా కేసీఆర్ గారు తెలంగాణ విగ్రహం ఇట్లుంటుందని ఎక్కడ చేయలేదు. ఉద్యమప్పుడు ఏదో కిరీటాలు పెట్టుకున్నాడు, ఒడ్డాలం గిడ్డాలం. తెలంగాణ బిడ్డ ఎప్పుడు ఒడ్డాలం పెట్టుకోరాదండి. బడుగు బలహీన వర్గాలు అంటారు కదా, 90% బడుగు బలహీన వర్గాలు కిరీటాలు ఉంటాయా మనకు? కిరీటాలు ఉన్నాయి. సో అస్తిత్వాన్ని వీళ్ళు లేకుండా చేస్తున్నారు అనేది కదా వాళ్ళ నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో. అది టీఆర్ఎస్ రౌండ్ టేబుల్, మేధావులది కాదు అది. నిజం సుబ్బారావు గారు, ఆ రోజు నువ్వు కొట్లాడి ఉంటే నేను కూడా ఒప్పుకునేవాడిని. ఎక్కడో ఎవరో ఒకరు మెమెంటో ఇస్తుంటే ఏదో మిస్టేక్ లేదు, పాతది ఇండియా మ్యాప్ అయి ఉంటుంది, అలా లేదు. అది ఏది తెలంగాణలో అది లేదు మన మ్యాప్. దానికి దీనికి ముడి పెడతారు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అయినప్పుడు. ఇప్పుడు ఆంధ్రాని తరచుగా తీసుకొస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారు, ఆంధ్ర పరిపాలన వస్తుంది మళ్ళీ, ఇట్లా ఏ అంశం వచ్చినా ముడి పెడుతున్నారు కదా. బీఆర్ఎస్కి ఉన్నది ఒకటే వెపన్, సెంటిమెంటు. అది అయిపోయింది. నువ్వు ఎంతనన్నా మాట్లాడు, ఎవ్వరు ఓన్ చేసుకోరు. రాసి పెట్టుకోండి మీరు.
అయిపోయింది. ఒకసారి 2 సార్లు. ఓసారేమో ఉద్యమం తీసుకొచ్చినాం అని ఇచ్చిండ్రు, ఓసారేమో చంద్రబాబు నాయుడు కత్తులు పెట్టుకొని వస్తుండే అంటే నమ్మిండ్రు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు. ఇప్పుడు కాదు ఇక. ఇప్పుడు అదే చెబుతున్నాం కదా, చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు, చిట్టినాయుడు ఇక్కడ ఉన్నాడు అనేది కదా కేటీఆర్ చెప్పేది. ఎన్నైనా అనుకోని అండి, నువ్వు రేపు అసెంబ్లీ పెడుతున్నారు కదా గోదావరి వాటర్ కానీ కృష్ణా వాటర్ గురించి. అవును, ఆ రోజు నువ్వు 41,000 క్యూసెట్ల వాటర్ పోతిరెడ్డిపాడుది నువ్వు 81,000కి పంపించినావు ఆ రోజుల్లో. మరి దానికి నువ్వెందుకు చేయలేదు? రాయలసీమని రత్నాలసీమ అన్నావు కదా, అప్పుడు తెలంగాణ గుర్తుకులేదు. ఆంధ్రాకి ఎందుకన్నావు? మరి పోయి భోజనం చేసి వచ్చినావు కదా రోజా గారి దగ్గర, అప్పుడు ఇది లేదా? బేసిన్ లేవు, బేసిజార్లు వాళ్ళు బతకాలి మనం బతకాలన్నారు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది మళ్ళీ? నువ్వే కదా రాసిచ్చినావు 812 టీఎంసీల వాటర్ని, కృష్ణా వాటర్ని నువ్వు 299 రాసిచ్చి వచ్చినావు కదా. 511 వాళ్ళకి, 299 మనకు. మనం 150 టీఎంసీలు కూడా వాడుకుంటలేము, ఇవి కూడా ఎక్కువనే అన్నావు కదా. 299 టీఎంసీలు ఇంతవరకు వాడుకోలేము మనం కృష్ణా వాటర్. కాబట్టి మనకు చాలు, వాళ్ళకు ఉండని, మనం బతకాలి వాళ్ళు బతకాలి కదా అన్నావు కదా. ఉన్నాయి కదా నువ్వు సిగ్నేచర్ పెట్టినవని. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడతావు? రేపు అసెంబ్లీలో అంతా ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇస్తారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా. ఈ బనకచర్ల విషయంలో కూడా ప్రకాష్ గారు లాంటి వాళ్ళు కూడా బనకచర్లని అబ్జెక్షన్ చేస్తున్నారు. ఏంటి బనకచర్లది? నేను ఒకటి చెప్పాను నా సుబ్బారావు గారు, ఈ ప్రకాష్ కానీ సోకాళ్ళు మేధావులు కానీ తెలంగాణ బీఆర్ఎస్ ముసుగులో ఉన్నటువంటి మేధావులు వీళ్ళంతా ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ చేయరు, చదువుకుంటారు, ఏదో వస్తారు దాని మీదనే మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఈ రోజు చెప్తా ఉన్నా, బైఫర్కేషన్ బిల్లులో ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో 1450 టీఎంసీలు తెలంగాణకని చెప్పిండ్రు. వాళ్ళు మనకు రాసియాల్సిన అవసరం ఉంది. మనం ఎగువన ఉన్నాం, వాళ్ళు దిగువన ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. మనము 4-5 ఇప్పుడు కాళేశ్వరం కట్టుకున్నాం, మన మల్లన్న సాగర్ కట్టుకున్నాం, తర్వాత రకరకాలుగా మనం ప్రాజెక్టులు కడుతున్నాం. మనం కట్టుకున్న ఆపిన తర్వాత పోయే నీళ్ళే కదా అక్కడ పోయేది. కట్టుకుంటే మనము వాళ్ళ అబ్జెక్షన్ చెప్పాలి, మీరు ఎందుకు కట్టుకుంటారని. నువ్వు కట్టుకో, ఆపుకో, ఎవరొద్దన్నారు? నువ్వు 140 టీఎంసీలు మనం ఆపుకుంటామని కాళేశ్వరం కడితే ఈ రోజుకి ఏం ఆపుకోలేని పరిస్థితి, కూలిపాయే. నువ్వు సముద్రం ఎప్పుడైనా వానాకాలంలో గోదావరి ఎక్కువ వస్తుంది, 3000 టీఎంసీ అని చరిత్రలో ఉంది. వాళ్ళు కూడా వాడుకోలేరు, ఎక్కువ వస్తే అది కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అది కూడా పోలవరంకి వెళ్ళి కిందికి తీసుకోపోతున్నారు వాళ్ళు. అవును, పోలవరం కిందనే. కాబట్టి వీళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి ఒక 300 టీఎంసీలు తరలించారు అనుకోండి. రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం ప్రాజెక్టులు కట్టుకునే దానికి వాళ్ళకి మళ్ళా ఈ రైట్ వస్తుంది వాటర్ పంపకాల్లో, దానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాటికి అలొకేషన్ చేయాలి కదా. అలొకేషన్ చేస్తే కనుక మనకి ఆ 300 తగ్గిపోతుంది కదా అని అంటారు. ఇప్పుడు ఒకటి సుబ్బారావు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మెచ్యూరిటీ ఉన్న లీడరు, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మెచ్యూరిటీ తెచ్చుకున్నటువంటి లీడరు. కూర్చొని మాట్లాడుకుంటే దేనికైనా ఉంటుంది పరిష్కారం. అంతే తప్ప వాళ్ళు ఏదో చేస్తున్నారు మనమే చేస్తున్నారు కాదు కదా. ఏదైనా కూడా బయలాటరల్ డిస్కషన్లో అవుతుంది. బైఫర్కేషన్ బిల్లులనే ఉంది 1490 టీఎంసీలు తెలంగాణకు అని చెప్పి. ఏది గోదావరి వాటర్ అది వాడుకున్న తర్వాత వాళ్ళకి పోతాయి కదా. కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే బయలాటర్లో కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది. ఇది నువ్వు జగన్ గారిని తీసుకొచ్చి పోలవరం గురించి నువ్వు ఒప్పుకోలేదా? కాబట్టి ఇవన్నీ రాజకీయాలు తప్ప వేరేది ఏం లేదు. ఏదైనా డిస్కషన్లో ఏదైనా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంది? రామచంద్ర గారిని అధ్యక్షుని చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు. అది అసలు మెర్జ్ అవుతుంది బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. ఆయన ఏదో రాష్ట్రపతి అవుతారని, రాష్ట్రపతి కాదు గవర్నర్ అవుతారని, ఉపరాష్ట్రపతి అవుతారని ఏదో చెప్పారు కదా ఒక ఈక్వేషన్. ఏమైంది అది? ఇక ఆ పార్టీ వాళ్ళకి తెలవాలి, బీఆర్ఎస్కి బీజేపీకి తెలవాలి. కానీ ఇంటర్నల్ మ్యాటర్ అది. బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అవుతున్నా కానీ బీజేపీ అయితే కాదు కదా. బీజేపీ కాదు, బీజేపీలో బీఆర్ఎస్ అవుతుందని కదా అప్పుడు చేసింది కామెంట్. ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ అయినా కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుబ్బారావు గారు. కేసీఆర్ తలుచుకుంటే రేపే మెర్జ్ చేస్తాడు. నాకు ఏదైనా పదవి రాష్ట్రపతి ఏమంటే ఇస్తాన్నారు అనుకో, మెర్జ్ చేసేస్తాడు. ఎన్నిసార్లు అనలేదు ఆయన? తెలంగాణని ఇస్తే మేము పార్టీని మెర్జ్ చేస్తా అన్నాడు కదా. ఇచ్చిన తర్వాత నేనే జిందాబాద్ అనుకుంటే వచ్చేసిండు, ఎలక్షన్ గెలిచిండు. ఇదే హరీష్ రావు, మీరు ఒక లెటర్ ఇయ్యి తెలుగుదేశం పార్టీ ఆఫీసర్ చౌకీదార్ పనిచేస్తా అన్నారు. లెటర్ ఇచ్చినాక ఏమైనా తెలంగాణ ద్రోహి అంటున్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా మెప్పేయగలుగుతారు. కాబట్టి బీజేపీలో జరుగుతున్న పరిణామాలను బట్టి రాజకీయాలు కూడా మారిపోతుంటాయి కదా. బండి సంజయ్ని 2023 ఎన్నికల ముందు తప్పించడం కారణంగా
బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనేది మీరు బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు, సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు నియామకాన్ని ఏమంటారు? వాళ్ళు ఇంటర్నల్ మ్యాటర్ కదా. ఇప్పుడు ఆ రెండు ఒకటే అంటారు ఇప్పుడు కూడా. ఇప్పుడు రెండు ఒకటి కాకపోతే ఈరోజు మరి అనేకమైన కేసులు ఉన్నాయి. ఫామ్ హౌస్ కేసు ఉంది. ఏం చేసారు సంతోష్ది? వాళ్ళ నేషనల్ జనరల్ సెక్రటరీ కదా. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తా, బీజేపీ బీఆర్ఎస్లో కలుస్తా, వాళ్ళ సొంత విషయాలు. రేపు కలవచ్చు ఇద్దరు కలిసి, ఎందుకంటే కేసులు చాలా పడతాయి ఇక రాబోయే రోజుల్లో. మోదీ గారు ఒక్కరే కాపాడగలుగుతారు వాళ్ళని. ఈడీ కేసుల గురించి, సిబిఐ కేసుల గురించి వాళ్ళు భయపెట్టించుకుంటే పనులు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి మా ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి తేడా ఏంటంటే వాళ్ళు భయపెట్టించుకుంటే తిప్పిస్తారు. మేము కేసులను ఎంక్వైరీ కమిషన్లో వేసేసిండు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఆ కమిషన్ ద్వారానే రేపు కోర్టులలో కానీ ఎక్కడైనా కూడా ఆ ఎవిడెన్స్ తోటే లోపలికి పోతారు అందరు కూడా. ఏదో కావాలంటే ఇప్పుడు లోపల వేయచ్చు, కానీ దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ బెయిల్ వేసి ఛార్జ్ షీట్ వేసి ఎందుకు? ఫస్టే అంతా ఒక కమిషన్ వేసి లాఫుల్గా లోపల వేస్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికతోటి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎలా రాజకీయ ఈక్వేషన్స్ ఉండబోతున్నాయి స్పష్టం వస్తుందా? మీరు హిస్టరీ తీసుకోండి. బై ఎలక్షన్ రూలింగ్ పార్టీ గెలుస్తుంది, అక్కడ మేమే గెలుస్తున్నాం. ఏ పార్టీ గెలవదు. బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. 100% మెజారిటీతో గెలుస్తుంది. కంటోన్మెంట్ గెలవలేదా? కానీ బీజేపీ వాళ్ళు కూటమి అభ్యర్థిని పెడతారంటున్నారు. ఏ కూటమి? ఎక్కడ కూటమి? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. ఈ ఎలక్షన్లో ఉండదు అదంతా. కూటమి పనిచేయదు, కూటమి ఎజెండా ఉండదు. కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకొని జనరల్ ఎలక్షన్ పనిచేస్తుంది, కానీ ఈ బై ఎలక్షన్కి కూటమి గీయటం అంటే వాళ్ళకే మైనస్. మరి బీఆర్ఎస్ పార్టీ ముక్కోడ పోటీనా అక్కడ? యాక్చువల్గా 1-1 ఉంటుంది. బీజేపీ ఉంది కదా. బీజేపీ థర్డ్ ప్లేస్ అండి. 20-25 వేలు వస్తాయి అంతే. అవి కూడా రాకపోవచ్చు ఈసారి, ఎందుకంటే బేస్ లేదు అక్కడ. కాబట్టి వాళ్ళ గురించి పెద్ద ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కొద్దిగా కమ్యూనిటీ ఉంది, సింపతి లేడీని వాళ్ళకి మిస్సెస్కి ఇస్తేనే ఏమన్నా ఫైట్ ఉంటుంది. మిస్సెస్కి ఇవ్వలేదనుకోండి అసలు ఫైటే ఉండదు అక్కడ. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అది ఒకప్పుడు మా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కదా అంతా. అన్నీ మాకు తెలిసిన విషయాలు. ఎర్రగడ్డ కానీ, రేమత్ నగర్ కానీ, యూసుఫ్గూడ కానీ, షేక్పేట కానీ, బోయి కాలనీ కానీ అంతా మాస్ పబ్లిక్. అది మాస్ పబ్లిక్ ఏం కావాలి? రేషన్ కావాలి, సన్నబియ్యం ఇస్తున్నాం. రేషన్ కార్డు కావాలి, ఈ రోజు నుంచి ఇస్తున్నాం. ఇందిరా మిల్లు కావాలి, మేము ఇస్తున్నాం. రోడ్లు ఇవన్నీ కావాలి. అందరు అనుకుంటారు జూబ్లీహిల్స్ అంటే జూబ్లీహిల్స్ ఉంది అనుకుంటారు. జూబ్లీహిల్స్ ముక్క కూడా ఉన్నది అందులో. మాస్ కార్మికులు ఉంటారు అక్కడ. పేరు మాత్రం రిచ్. యాక్చువల్గా ఏమైందండి మీకు చెప్తున్నాను, చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అప్పుడు డీలిమిటేషన్ కమిటీలో నేను విజయరామారావు ఉన్నాం హైదరాబాద్. కాంగ్రెస్ తరఫున పీజీఆర్ శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. ఉన్నప్పుడు ఏమైందంటే ఖైరతాబాద్ పేరు తీసేసి ఇప్పుడున్న ఖైరతాబాద్ పేరు జూబ్లీహిల్స్, అదేమో యూసుఫ్గూడ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు రవీంద్ర భారతిలో మీటింగ్ అయితే పీజీఆర్ గురించి విజయరామారావు గారు ఖైరతాబాద్ బ్రాండ్ నాది ఉంచాలంటే సరే అని చెప్పినాం. ఖైరతాబాద్ పెట్టి అది యూసుఫ్గూడ ఉండాలి. ఆ యూసుఫ్గూడ అనకుండా జూబ్లీహిల్స్ తీసుకొని అటు పెట్టేసి. సో అట్లా ఇది పేరు ఆ విధంగా వచ్చింది దానికి. కాబట్టి అదంతా మాస్ కార్మికులు ఉండేది, మొత్తం కార్మిక వర్గం, మొత్తం మైనారిటీస్. ఇప్పుడు ఈ అలజడి లేదంటే రకరకాల కొంచెం పొలిటికల్ హీట్ ఇదంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టార్గెటేనా? అంతే కదా. ఎవరు చూసినా రాజకీయాలు కదా. అల్టిమేట్లీ ఎలక్షన్ గెలవాలి. కుక్కార్కు ఏ రాజకీయ పెట్టినా రాజకీయాలే కదా. ధర్మశాస్త్రం నడిపిస్తలేదు. ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉండే స్థానికేతలు ఎక్కువ ఉంటారు కదా ఈ కాన్స్టిట్యున్సీలో. కార్మికులు ఎక్కువ ఉంటారు. 60% వాళ్ళలో స్థానికేతలు కూడా ఉంటారు కదా. ఉంటారు. అది నష్టమే కదా బీఆర్ఎస్ పార్టీకి. సుబ్బారావు గారు ఒకటి, కార్మిక వర్గంలో స్థానికేతరులు ఉండరు. కార్మికుడే. ఓకే, మీటర్ ఫ్యాక్టరీలు ఉండొచ్చు, గ్లాస్ ఫ్యాక్టరీ ఉండొచ్చు, వచ్చి ఇక్కడ ఉంటారు కదా. కార్మికుడే. కులాలు మతాలు ఉండేవి, అందరు ఒకటే ఫస్ట్ జీతం. ఇప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ అనేది మరి నష్టం కదా బీఆర్ఎస్ పార్టీకి ఈ టైంలో చేస్తే. ఇక వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతే కదా. వాళ్ళ వ్యూహం ఏందో మనకు తెలియదు కదా. ఇప్పుడు గాచారం ఏమైతే కుదా క్యాకరేగా అన్నట్టు ఓసారి గాచారం బాగాలేకపోతే అన్ని తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు గెలిచిందే సెటిలర్స్ తోటి. అలాంటి గోపీనాథ్ ఉన్నాడు, అప్పుడు ఎంఐఎం సపోర్ట్ చేసింది కాబట్టి గెలిచిండ్రు. ఇప్పుడు కృష్ణానగర్ ఇదంతా అందులోకి వస్తుంది కదా. ఇప్పుడు ఎంఐఎం ఈసారి మీతో కలిసి వస్తుందంటారా? చూడాలి. ఇప్పటి వరకు అయితే మాతోటే ఉన్నారు. ఇప్పుడు
అబ్బాయిలో ముఖ్యమంత్రి వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళంతా మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి గారు అసలు ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత అసలు ఆయన దిగిపోయే అవకాశం ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారు లేదా బట్టి విక్రమార్క వస్తారు ఇట్లా చెప్తున్నారు కదా. అది కొత్త ఏముంది సుబ్బారావు గారు, వచ్చిన 3 నెలలు ఉన్నాడు, 6 నెలలు ఉన్నాడు, శాపనార్థాలు పెడుతురు కదా. కాబట్టి అవి కొత్త ఏం కదా అంటారు, అట్లనే అంటారు. అట్లనే 5 సంవత్సరాలు అంటేనే ఉంటారు అనుకోని, లెట్ దెమ్ సాటిస్ఫై దెమ్ చెప్పి అంతే కదా. వచ్చినప్పటి నుంచి అనకపోతే కొత్తగా అంటే మనం ఆలోచన చేయాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు మీరు డ్రాగన్ చేసుకుంటూ వెళ్తున్నారు? డ్రాగన్ కాదు, 42% రిజర్వేషన్ గురించే కదా. కొన్ని రోజులు కులగణన చేసినాం, తర్వాత ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు అయిపోయింది, ఆర్డినెన్స్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్లు ఉంటాయి. నాకు తెలిసి నమ్మకం ఉందా గవర్నర్ గారు దానికి ఆమోద ముద్ర వేస్తారని? వేయాలి కదా, వేస్తారు. వేయకపోతే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఆటోమేటిక్గా చట్టం అయిపోతుంది. అంతే కదా, చేస్తారు. తమిళనాడు తర్వాత వాళ్ళు బీజేపీ వల్ల టీఆర్ఎస్ వల్ల దొంగలు కొంతమంది కోర్టుకు పోతే మనం చెప్పలేము, కానీ పార్టీల పరంగా కానీ బయట కానీ అందరు కూడా ఆమోదం తెలుపుతా ఉన్నారు. వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయి ఏపిచ్చేస్తే అది వేరే సంగతి, అప్పుడు తెలుస్తుంది కదా ఓడేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీజేపీ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ప్రొజెక్షన్ ఉందో బేసికల్గా బీఆర్ఎస్ పార్టీ దానికి ధీటుగా మీరు ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు అనేది ఉంది కదా, ఏంటి ఎందుకని? ఏది కాంగ్రెస్లో? ఇంకా కమిటీలు కాలేదు కదా. మొన్న వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ వేసిండ్రు, ఫుల్ ప్రెసిడెంట్ కమిటీ రాలేదు, అధికార ప్రతినిధి రాదు, ఇవన్నీ రాలే కదా. ఈ 30 తారీఖు లోపల అవన్నీ చేస్తా అంటున్నారు. అదే కదా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పింది, ప్రతి ఒక్కటి పబ్లిక్లో పోవాలంటే అన్ని గ్రామ కమిటీ, మండల కమిటీ, ఇవన్నీ వార్డ్ కమిటీ, బ్లాక్ కమిటీలు అవన్నీ కావాలి. అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మినిస్టర్స్ ఇంకా 1-2 ఫిలప్ చేయాల్సిన అవసరం ఉన్నట్టుంది కదా. ఇంకా చేస్తారు కదా, ఈ ఎలక్షన్ తర్వాత చేస్తారు, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అనుకుంటున్నాం. అది కూడా నామినేటెడ్ పోస్టులు కూడా ఆ తర్వాతనేనా? 30 తారీఖు లోపల అన్నారు, అధిష్టానం చూసుకుంటుంది కదా. సో లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత అసలు సీన్ ఏంటి అనేది తెలియదు. అంతే కదా, మెయిన్ అదే కదా. ఇప్పుడు ఎలక్షన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేజర్ ఎలక్షన్ ఇదే కదా, స్థానిక సంస్థలు. లీడర్షిప్ అక్కడి నుంచే కదా వచ్చేది, అది ఎక్కువ గెలుచుకోవాల్సిన అవసరం ఉంది కదా రూలింగ్ పార్టీకి. ఇదే బేస్ రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీ లేరు, కానీ వాట్ అబౌట్ కింద ఉన్నోళ్ళే కదా మెయిన్ గ్రాస్ రూట్ లెవెల్ లీడర్లకు అంతా పవర్ అంతా అదే కదా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అంటున్నారు కదా, ప్రతి ఒక్క కమిటీ అన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చేసేయాలని చెప్పి. ఫిలప్ చేస్తారు అవి కూడా. సో ఇందిరమ్మ కమిటీల విషయంలో కూడా ఏదో కామెంట్ చేస్తారు కేటీఆర్ గారు. ఇందిరమ్మ కమిటీలలో నామ్స్ ప్రకారం ఇస్తున్నాను, పార్టీలకు అతీతంగా. మేము కూడా కాదు, ఆ ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు అన్నపూర్ణ క్యాంటీన్లు మార్చినప్పుడు ఇందిరమ్మ గురించి ఏదో మాట్లాడారు. ఆ పేరు పెట్టవద్దని ఇంకా ఎప్పుడు అంటూనే ఉంటారు కదా, ఏ పార్టీ ఉంటే ఆ అట్లాంటి ఆంధ్రాలో అన్న క్యాంటీన్లు తీసేయలేదు అతను. కాబట్టి ఏదైతే ఆ స్కీమ్ నడుస్తుందా లేదా, పేరు ఏదైతే రేమండ్స్ అయింది, విమల్ అయితే బాంబే అయింది. సో ఓవరాల్ గా ఇప్పుడు కవితను అరెస్ట్ అయిపోతున్నారు లేదా మీరు ఇప్పుడు ఈ కేసులో? ఏ కేసులో? ఇప్పుడు మల్లన్న మీద దాడి, మీ ఎమ్మెల్సీ కౌంటర్ కేసులు పెట్టుకున్నారు. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ 127 పెట్టిండ్రు, ఆర్మ్స్ యాక్ట్ పెట్టిండ్రు, తర్వాత మాబ్ వచ్చి అటాక్ చేసినట్టు చేసిండ్రు. కాబట్టి కౌంటర్ కేసులు పెట్టుకున్నారు. ఇద్దరిని ఉంటాయి, ఇద్దరి మీద యాక్షన్స్ ఉంటాయి. ఎమ్మెల్సీ పదవులు పోతే ఇప్పుడు రౌడీ షీటర్లు కొట్లాడుకుంటారు చూడండి, ఏది గలీలా గ్యాంగ్స్టర్. సో సేమ్ దానిలాగానే బుక్ అయినాయి కేసు. ఎమ్మెల్సీ పదవులు ఏం పోవా? ఇద్దరు చేసుకోరు కదా, ఇద్దరిని తీసేస్తే అయిపోతుంది ఎమ్మెల్సీలుగా. అంతే కదా, అవిశ్వాసం పెట్టలేవు. సేమ్ సెక్షన్స్ పెట్టిరు. ఒక 76 ఒకటి అప్లికేబుల్ ఎక్కువ పెట్టిరు. ఎవరికి? కవిత గారికి. అటెంప్ట్ టు మర్డర్ ఇద్దరికి పెట్టిరు, ఈయనకు పెట్టిరు, వాళ్ళకి పెట్టిండ్రు. ఈ కేసులు ఎఫెక్ట్ కావు కదా అక్కడ, అన్ని బెయిలబుల్ కేసులు 3 years 2 years అట్లా ఉన్నాయి. కాబట్టి చైర్మన్కి ఇచ్చారు, ఇద్దరు చైర్మన్లు, ఈయన ఇచ్చిండు, ఆమె ఇచ్చింది. ఇద్దరిని తీసేస్తే పీడ పోతుంది. చైర్మన్కి డిస్క్రిప్షన్ ఉంది కదా, అది ఉండొచ్చు కదా. చైర్మన్కి విశిష్ట అధికారులు ఉన్నాయి 100%. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత మన ఆయన ఉన్నాడు కదా అలంపూర్ ఎమ్మెల్యే, అప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేసారు కదా. హైకోర్టు ఆర్డర్ తెచ్చినా కూడా అలౌ చేయలేదు లోపలికి. అవును, డిస్క్రిప్షన్ పవర్ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇట్లనే కొట్లాడుకుంటా పోతే ఒకసారి అక్కడ అయింది, ఒకసారి ఇక్కడ అయింది, ఇక రేపు ఇంకేమైనా అయితే ఇద్దరిని బర్ఖాస్తు చేస్తే చక్కగా అవుతారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.